అనంతపురం నగరం మారుతినగర్లో వైఎస్ఆర్సీపీ హిందూపురం ఎంపీ కోరుట్ల మాధవ్ నివాసంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని 164 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి తెలుగుదేశం కార్యకర్తలను అయోమయం పరిస్థితిలో పడేశారన్నారు. మొదటిగా చంద్రబాబు నాయుడికే ఎన్నికలలో గెలుస్తామని నమ్మకం లేదని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి 4 సీట్లు మాత్రమే వస్తాయని, రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి పట్టున్న హిందూపురం, కుప్పం సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూసే గోళ్ళన్నీ కూడా ప్రజల నిర్ణయాన్ని, ప్రజల తీర్పును జూదంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు. రాష్ట్రంలో ఎన్నిక జరిగింది విశ్వసనీయతకు మోసానికి జరిగిన ఈ ఎన్నిక ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టినారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 14 సీట్లు కూడా గెలవబోతా ఉన్నాం. బాలకృష్ణ కూడా ఓడిపోతా ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడం లే. బాలకృష్ణ ఆల్రెడీ చాపతుర్తి జెండా ఎత్తేసినాం. మరి బాలకృష్ణ ఓడిపోతా ఉన్నాడు, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతా ఉన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతా ఉన్నాడు. 164 సీట్లు గెలవబోతా ఉన్నాం. మరి మే 4న కేవలం 4 సీట్లకు పరిమితం కాకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సింహం విదేశాలకు పోయింది, 1వ తేదీ దిగుతారు, 4వ తేదీ జూలు విధించబోతా ఉంది. 4 సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం కాబోతుంది. జనసేన బీజేపీ కలిసి మరొక 7 సీట్లు, జనసేన బీజేపీ కలిసి మరో 7. మరి ఇంతలా వార్ వన్ సైడ్ అయితే మరోవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వారసులు ఉన్నారో 2 ఔన్సులు వేయాలా, వేకాడి పడుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చినాడో దాన్ని ఫాలో అవుతున్నటువంటి జూదగాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని పేకాడు వేసుకున్న వాళ్ళు గతంలో ఇప్పుడు ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బులు సంపాదించుకోవడానికి ఒక హైప్ క్రియేట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది, మంత్రివర్గంలో స్థానాలు వారికి వీరికి, ఈరోజు రేపు కటౌట్లు, ఈ హైప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా నాయకులందరికీ కూడా ఆశ కల్పించి వాళ్ళు అప్పులు చేసి పందాలు కట్టేటట్టు తీసుకొస్తా ఉన్నారు. మరి అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పందాలు కట్టేది కూడా ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులే బినామీల చేత. ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బుల్ని సంపాదించుకోవడానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీలు వాళ్ళే పెడతా ఉన్నారు, పందాలు వాళ్ళే కాస్తూ ఉన్నారు. ఇటువైపు ప్రచారము తెలుగుదేశం పార్టీకి గెలవబోతా ఉందనేసి ప్రచారం చేసి తమ పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి తమ పార్టీ